చాలా మంది మేము చూస్తుంటే ఏంటంటే మణికంఠ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అయినా ఎప్పుడు ఏ మూమెంట్ జరిగినా కమ్ హగ్ మీ అన్నట్టు వెళ్ళి ఎవరు ఉంటే వాళ్ళని హగ్ చేసుకునేవాడు. హగ్స్ తక్కువ ఇచ్చింది మీరే, రికార్డ్ ఆపి ఆ రికార్డు మీ పేరు మీద ఉంది ఈ సీజన్ కి. ఎలా అనిపించింది మీకు? అంత డ్రామాటిక్ గా అంటే అంత కనెక్ట్ అయిపోతారు అమ్మాయిలు అబ్బాయిలు, అంత కనెక్ట్ అయిపోయి ఒక విత్ ఇన్ 1 వీక్? ఇంకోటి అంటే బయట జనాలకి అంటే మేబీ తెలీదు, కానీ అక్కడ 4-5 పర్సన్స్ పాత ఫ్రెండ్సే. నిఖిల్ గారు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వాళ్ళు పాత ఫ్రెండ్సే, వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు. సో ఇది న్యాచురల్ కదా ఈరోజు, అంటే బయట యంగ్స్టర్స్ అదే టైప్ బిహేవియర్ చేస్తారు. అది న్యాచురల్. బట్ కాకపోతే ఏంటంటే వచ్చిన పృథ్వీ అండ్ విష్ణుప్రియ స్ట్రేంజర్స్, బట్ వాళ్ళు ఇప్పుడు విష్ణుప్రియ చేసిన ఈ అల్లరిలు ఇట్లాంటి పృథ్వీతో ఆ కనెక్ట్ కి మీరు అంత సీరియస్ గా తీసుకోకూడదు ప్లీజ్. ఎందుకంటే అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం, అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తుంది అన్ని. సో ఒక కంటెంట్ కోసం అండ్ ఒక జనాలకి ఎంటర్టైన్ చేయడానికి అండ్ అది ఆ ప్రయత్నాల్లో విష్ణుప్రియ ఉంది. కానీ అంత సీరియస్ గా మీరు అన్ని అంత తీసుకోకూడదు. దానికి ముందు ఒకటి జరిగింది, ఒక ట్రాక్ నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. ఆ ట్రాక్ మేము బయట ఎలా తీసుకోవాలో అర్థం కాలే. మీరు ఎలా తీసుకున్నారు? మీరు కూడా అబ్బా అన్నారు ఆ పేర్లు చెప్పగానే. నేను సోనియా గారు ఒక బడీగా లోపలికి వెళ్ళాను. అవును, మనం ఇద్దరు జోడీగా బడీగా లోపలికి వెళ్ళాను. సో స్టార్టింగ్లో మన మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, కానీ సెకండ్ థర్డ్ వీక్ తర్వాత కొంచెం సెకండ్ వీక్ నుంచి నేను సోనియా గారు బిహేవియర్లో కొన్ని మార్పులు చూశాను. సో నేను బడీగా ఉన్నాను, సోనియా గారికి ఒక ఫ్రెండ్గా వచ్చాను ఇక్కడ. సో నేను సోనియా గారికి 2-3 సారి కొంచెం మీ ప్రొజెక్షన్ రాంగ్ అవుతుంది చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను. ఈ హౌస్లో కూడా అండ్ బయట కూడా నేను అనుకున్న ప్రకారంగా బయట టెలికాస్ట్లో కూడా మేబీ సంథింగ్ రాంగ్ జరుగుతుంది, అది మీరు గమనించాలి. కానీ సోనియా గారు ఈజ్ అ లిటిల్ బిట్ హెడ్ స్ట్రాంగ్, అసలు ఎవరి మాట వినరు. సో కానీ అట్లాంటి నాకు ఏమనిపించలేదు, అట్లాంటి ఏం జరగలేదు. అది మీకు ఎలా, మీరు కొంచెం అది డిస్కనెక్ట్ అయ్యారు కదా ఈ గేమ్ నుంచి, ఇదే కదా ఈ గేమ్. సో ఓకే. తర్వాత నామినేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను నబీల్ మాత్రం సోనియా గారికి, అందరికీ అక్కడ సోనియా గారు యాంటీ ఫీలింగ్ ఉంది అక్కడ థర్డ్ వీక్లో, కానీ ఎవరు సోనియా గారికి నామినేట్ చేయలేదు. ఎందుకని అంటారు తెలీదు. అంటే నేను అనుకున్న ప్రకారంగా మేము సోనియా గారికి నామినేట్ చేస్తే మేబీ నిఖిల్ ఆర్ పృథ్వీ విల్ ఫీల్ బ్యాడ్ వాళ్ళు అనుకున్నారు. సో ముఖ్యంగా సోనియా గారికి నామినేట్ చేశాను నేను, నబీల్. సో మనం వ్యాలిడ్ పాయింట్స్ మీద సోనియా గారికి నామినేట్ చేశాను. సో కానీ మిగతా వాళ్ళు సోనియా గారు వెళ్ళిన తర్వాత నేను చాలా సాడ్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ, కానీ మిగతా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సోనియా గారు వెళ్ళిన తర్వాత మిగతా. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు సోనియా గారికి నామినేట్ చేయలేదు, కానీ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆ గేమ్లో ఉన్న రాజకీయం కానీ ఆ గేమ్లో ఉన్న స్ట్రాటజీ, లాజిక్. మీరంటే బడ్డీ అనే ఫీలింగ్ ఉందా సోనియా వెళ్ళిపోయినప్పుడు? అవును, నేను అంటే లాస్ట్ మనం జస్ట్ సోనియా గారు ఎగ్జిట్ ముందు ఒక మనం అంటే నేను, నిఖిల్, పృథ్వీ, సోనియా కూర్చొని లంచ్ చేసినప్పుడు కూడా సోనియా గారికి కొన్ని అంటే డిస్సాటిస్ఫాక్షన్, మాకు ప్రొజెక్షన్ ఎలా అవుతుంది. తర్వాత నాగార్జున సార్ ఆ వీడియో చూపించినప్పుడు కట్ చేసి చూపించారు, మొత్తం వీడియో చూపించాలి కదా. సో నేను ఒకటే చెప్పాను, మీ ఇట్లాంటి ఆలోచించకండి, ప్రతి పర్సన్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ. వై, ఎందుకు మీకు బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు, మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు, మీకు అట్లాంటి యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అన్నమాట. కానీ